జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు దుగ్గన బాబ్జీ ఆధ్వర్యంలో కాకినాడ బాన్గుడి జంక్షన్లో గల బాలలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అలాగే చర్చిలో కూడా ఆయన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఆరాధ్య దైవమైన మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి మొన్న అధికారులతో కూర్చుని ప్రజల సమక్షంలో చాలా ఘాటుగా చర్చించుకున్నప్పుడు ఆయనకి కొంచెం ఆరోగ్యంగా కొంచెం ఇబ్బంది కలిగింది. అదే కారణంతో హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయన్ని సర్జరీ చేయడం జరిగింది. మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి డాక్టర్లు చెప్పారు 10 రోజులు రెస్ట్లో ఉండాలని చెప్పేసి. 10 రోజులు రెస్ట్లో ఉండి ఆరోగ్యంగా క్షీణించినందుకు ప్రజలు కానీ, జనసేన నాయకులు కానీ, వీరమహిళలు కానీ ఈ 10 రోజుల రెస్ట్కే ఆయనకు ఒంట్లో పోగలేదన్న విషయం మీదే ప్రజలకు తెలిసిండి చాలా అప్రమత్తంగా అవుతున్నారు జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా. దయచేసి పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు, ప్రజల్లో ఉండే నాయకుడు, ప్రజల నాయకుడు, అలాంటి నాయకుడు మళ్ళీ మనకి రాడని, ఇలాంటి నాయకుడు ఆరోగ్యంగా ఉండాలని, అలాగే మా ఆయుష్ కూడా పూర్తిగా ఆయన తీసుకోవాలని, తీసుకుని 100 ఏళ్ళు చల్లగా ఉండాలని, ఏ ఇబ్బందులు లేకుండా మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఆయన ప్రజల్లో అన్నట్టు ఉంటూ కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ, కాకినాడ జిల్లాలో కాకినాడలో భానుగుడి సెంటర్లో సూర్య భగవాన్ స్వామి గుడి అంటే చాలా సెంటిమెంట్ గుడి అని మా అందరికీ కాకినాడలో ప్రత్యేకత ఉంది. ఏ గుడిలో ఇవాళ ఆదివారం పూట కూడా ఆయనకి అభిషేకం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్ళతో మా ఆయుష్ కూడా పోసుకుని మళ్ళీ ఒకసారి ఆయన నిండు 100 ఏళ్ళతో ఉండాలని, ఇలాంటి ప్రజల నాయకుడు మళ్ళీ ఒకసారి మాకు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.